హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు బ్రెడ్ విత్ చీజ్ తోటి స్నాక్ ఐటమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. సో దీనికి కావాల్సింది, నేను ఫస్ట్ కళాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇందులో ఇంకా నేను కారం వేయను కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసాను. సో ఇది ఫ్రై ఐటమ్ కాబట్టి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఈ కర్రీ గ్రేవీ ఏదైతే తయారు చేస్తున్నామో దానికి తక్కువ ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, అలాగే గరం మసాలా వేసుకొని ఫ్రై చేయాలి. సో పసుపు కొద్దిగా తక్కువ అనిపించింది, ఇంకొంచెం యాడ్ చేశాను నేను. అంటే కారం వేయం కాబట్టి ఒకటి పచ్చిమిరపకాయలు వేసి చేస్తాం ఇది. సో ఇదంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఫస్ట్ దీనికంటే ముందు నేను చెప్పడం మర్చిపోయాను. పొటాటోస్ ఉంటాయి కదా, బంగాళదుంపలు, ఒక 2-3 పొటాటోస్ ఉడకబెట్టుకొని మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. మ్యాష్ చేసుకున్న పొటాటోస్ని ఇందులో వేసుకొని మొత్తం గ్రేవీలో కలిసిపోయేలాగా తిప్పాలి. మొత్తం ఇదంతా పొడి పొడిలాడుతూ అయిపోతుందండి. మనం కావలిస్తే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసాను. సో కొంచెం బాగా మొత్తం ఉల్లిపాయ, ఆ గ్రేవీ, ఆ కారం, ఉప్పు అంతా కూడా బంగాళదుంపలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. సో ఇది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే బ్రెడ్ తీసుకొని దాన్ని కొద్దిగా వాటర్లో కొద్దిగా చల్లుకుంటూ దాన్ని మెత్తగా చేసుకోవాలి. నాకు ఎందుకో ఈ బ్రెడ్ కొంచెం మంచిగా రాలేదండి. సో ఇలా చేశాను. సో రాలేదు, ఇది పోయింది. నేను ఇంకొక బ్రెడ్ తీసుకుని దానిపైన మన పొటాటోని ఒక బాల్లా చేసి మధ్యలో చిన్న గ్యాప్ పెట్టి అందులో నేను చీజ్ పెట్టాను. చీజ్ మనకి క్యూబ్స్ కూడా దొరుకుతాయి. సో నా దగ్గర క్యూబ్స్ లేవు ఆ టైంకి. నేను షీట్స్ ఉన్నాయి, చీజ్ షీట్స్ ఉంటాయి కదా, దాన్నే కట్ చేసి నేను ఆ సెంటర్లో పెట్టాను. సెంటర్లో పెట్టి కళాయిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు డీప్ ఫ్రై చేసినా సరే నేను చిన్న కళాయి తీసుకుంటాను. ఎందుకంటే పెద్ద కళాయి తీసుకున్నాం అనుకోండి ఎక్కువ ఆయిల్ వేయాలి. సో అందుకని చిన్న కళాయి తీసుకున్నాం అనుకోండి తక్కువ ఆయిల్ పడుతుంది, మనకి ఫ్రై కూడా అయిపోతుంది ఫాస్ట్గా. సో ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూసారా, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో దీన్ని తీసి మనం ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఇలా మనం వాటర్ తోటి మెత్తగా చేసేయాలి బ్రెడ్ని. మనం తయారు చేసుకున్న కర్రీ ఉంది కదా, అది మధ్యలో పెట్టాలి. నేను ఇంకొంచెం కర్రీ తీసుకున్నాను, చిన్న హోల్ చేసి అందులో మనం ఈ చీజ్ పెట్టాలి. పెట్టి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేయాలి. మొత్తం 4 వైపుల నుంచి క్లోజ్ చేసి ఒక బాల్ లాగా చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకుండా దాన్ని బాల్లా తయారు చేయాలి. ఆయిల్లో వేసినప్పుడు ఏమి విడిపోలేదండి, అలాగే ఉంది. సో చాలా టేస్ట్గా కూడా ఉంది. తిన్న తర్వాత పైన క్రంచీగా ఉంది, లోపల కొంచెం మెత్తగా, ఆ లోపల చీజ్ కొంచెం జ్యూసీగా. ఎక్స్క్యూజ్ మీ.
సో చాలా బాగుంది స్నాక్ ఐటమ్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి పెడితే చాలా చక్కగా తింటారు. దీంతోపాటు ఏదన్నా కచప్ కానీ, కచప్తో పాటు తింటే చాలా బాగుంటుంది. సో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఈ స్నాక్ ఐటమ్ కూడా మీరు ట్రై చేయండి, నాకు చెప్పండి ఎలా వచ్చింది. సో ఇప్పుడు నేను చూపిస్తాను లోపల ఎలా ఉంది అనేది. చూసారా, చీజ్ అలా మెల్ట్ అయిపోయి చాలా టేస్ట్గా ఉన్నది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.